హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. నందమూరి బాలకృష్ణ నటించే తదుపరి చిత్రం అతి త్వరలో సెట్స్కి వెళ్ళనుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి నెలకొన్నటువంటి చిన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయి మార్చి నుంచి సెట్స్కి వెళ్ళనుందని చెప్పి మనకు తెలుస్తుంది. వీరసింహారెడ్డి సినిమా తర్వాత గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నటువంటి ఈ సినిమా కొంచెం గందరగోళం లోనవ్వడం, ఫ్యాన్స్లో చిన్న ఆందోళన నెలకొనడం మనం చూసాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయి, అంటే కథ ముందు ఒకటి అనుకొని ఇప్పుడు ఆ కథ కాకుండా వేరే కథను సిద్ధం చేసి ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో, అంటే రైతు సమస్యలు ప్రధానంగా రైతులు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఈ సినిమాలో ఇది చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రైతుల్ని కొంతమంది దళారులు ఒక మాఫియాలాగా తయారైనటువంటి ఒక దళారీ వ్యవస్థ ఏ విధంగా వాళ్ళని మోసం చేస్తుంది, వాళ్ళ జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటుంది, వాళ్ళ ప్రయోజనాలకు ఏ విధంగా గండి కొడుతుందనే ఒక అంశాన్ని, చాలా పవర్ఫుల్ అంశాన్ని ఈ చిత్రంతో చూపించబోతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ రచన చేస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది. బుర్రా సాయిమాధవ్ అంటే అందరికీ తెలిసిందే. ఆయన స్వయంగా స్వతహాగా ఎన్టీఆర్కి చాలా చాలా పెద్ద అభిమానం. వీరాభిమానం అనడం కూడా సరిపోదు, అంతకు మించిన అభిమాని. ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టేసేంత అభిమానం అయింది. ఈవెన్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ వేరే అభిమానం అంటే ఆటోమేటిక్గా బాలయ్య అంటే కూడా అభిమానం ఉంటుంది. కానీ ఈయనకి బాలయ్య అంటే కూడా ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం, అంతకు మించిన అభిమానం చూపించే వ్యక్తి బుర్రా సాయిమాధవ్. కాబట్టి ఈ సినిమా చాలా పవర్ఫుల్గా, అంటే సాయిమాధవ్ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో, ఆయన కలం ఎంత పదునైందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ చిత్రం డెఫినెట్గా బాలయ్య కెరీర్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా తెరకెక్కుతుందని చెప్పి మనం ఆశించవచ్చు. బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా నుంచి బ్రహ్మాండమైనటువంటి డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమా అంటే ఇంకా హీరోయిన్ ఎవరు, మిగతా కాస్టింగ్ ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మార్చి మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళబోయే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటనే దాని మీద మనకి అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వినబడుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపే అవకాశం ఉంది. అంటే సంక్రాంతి రైతులకి విపరీతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి సీజన్ కాబట్టి సంక్రాంతి అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి ప్రస్తుతానికి ఆలోచన చేస్తున్నారు. ఇంకా బాలయ్య సంక్రాంతి బరిలో దిగాడంటే ఆ రికార్డులు కానీ ఆ కలెక్షన్స్ కానీ ఎలా ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా రైతు పాత్రలో బాలయ్య ఎలాగా ఒదిగిపోతాడో మనం అంతకుముందు కొన్ని సినిమాల్లో చూసాము. ఈ సినిమాలో పంచికట్టులో బాలయ్యని చూడటం కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే. అంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి వీరసింహారెడ్డి సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో మనం చూసాము. అది కూడా సంక్రాంతికి వచ్చి చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా మళ్ళీ సంక్రాంతికి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో నయనతారని హీరోయిన్గా ముందు ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి షెడ్యూల్ కొంచెం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా కొంచెం డిలే అయిన నేపథ్యంలో నయనతార కంటిన్యూ అవుతుందా, లేకపోతే నయనతార స్థానంలో ఇంకెవరైనా తీసుకుంటారా అన్నది చూడాలి. అంటే నయనతార ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలు లేదంటే తమిళ సినిమాలు మాత్రమే చేస్తున్నటువంటి హీరోయిన్ కాదు. ఆమె బాలీవుడ్లో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తుంది. తను కొన్ని సినిమాలు స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుంది, చాలా బిజినెస్లు అవి చేస్తుంది. ఇలాగ మల్టిపుల్ యాక్టివిటీస్ తోటి ఫుల్ బిజీగా ఉన్నటువంటి నయనతార
డేట్స్ ఏమైనా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉంటే నయనతార ప్లేస్లో ఇంకొక హీరోయిన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే నయనతారకి ఇచ్చే రెమ్యూనరేషన్ ఈ సినిమాకి ఈ ప్రాజెక్ట్కి బడ్డీన్ అవుతుందన్న ఉద్దేశంతో నయనతారని కాకుండా వేరే వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తల్లో అయితే మాత్రం నిజం లేదు. ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ రిస్ట్రిక్షన్ అనేది కాదు. నయనతార యాక్ట్ చేయడం వల్ల డెఫినెట్గా ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుంది. కానీ డేట్స్ కూడా ఒక్కొక్కసారి పలానా నెలలో మనం సెట్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆ హీరోయిన్ కేటాయించిన డేట్స్ మళ్ళీ వాయిదా పడితే తను ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. హీరోలు అంటే సంవత్సరానికి 1-2 సినిమాలు చేస్తారు. ఈ హీరోలు అయితే హీరోయిన్లు కనీసం తక్కువలో తక్కువ 5-6 సినిమాలు చేస్తారు. పైగా ఇందాక నేను చెప్పినట్టు నయనతార మల్టిపుల్ యాక్టివిటీస్ పెట్టుకుంది. ఆమె మీ వ్యాపారాలు చేస్తుంది, హిందీ సినిమాలు చేస్తుంది, తమిళ సినిమాలు చేస్తుంది. ఇలాగా బిజీగా ఉండే నయనతార మరి ఈ సినిమాకి కాల్ షీట్స్ ఇవ్వడానికి వీలవుతుందా లేదా అన్నది కూడా అతి త్వరలో క్లారిటీ రానుంది. అయితే బాలయ్య సినిమాలో హీరోయిన్ అనేది డెఫినెట్గా ఒక అట్రాక్షన్ లాగా ఉంటుంది తప్ప ప్రత్యేకించి పలానా హీరోయిన్ అయితేనే బాగుంటుందనేమీ లేదు. కాబట్టి ఏ హీరోయిన్ అయినా సరే హ్యాపీగా, ఈవెన్ అప్కమింగ్ హీరోయిన్ అయినా సరే లేకపోతే అంతకుముందు బాలయ్యతో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ అయినా ఎవరైనా పర్వాలేదు. అక్కడ హీరోయిన్ ఎవరన్నది ముఖ్యం కాదు, హీరో తర్వాత డైరెక్టర్. సో ఈ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి, అంటే అంతకుముందు చాలా పెద్ద విజయం సాధించినటువంటి వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య, గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా అంటే రైతు మాఫియా, ఈ రెండు నేపథ్యంలో రైతుల్ని ఒక దళారీ వ్యవస్థ ఏ విధంగా దోచుకుంటుంది, దానికి రైతుల ప్రతినిధిగా, రైతు నాయకుడిగా బాలయ్య దాన్ని ఎలాగ తిప్పికొట్టాడనే కథాంశంతో బుర్రా సాయి మాధవ్ పవర్ఫుల్ రచనతోటి వస్తున్నటువంటి ఈ సినిమా బాలయ్య కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.